కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కార్ల గోడౌన్ వరద ముంచేసింది. ఇక 3 రోజులుగా వరదలోనే కొత్త కార్లు నానిపోతూ ఉన్నాయి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షోరూంలన్నీ నీట మునిగాయి. విజయవాడలో వచ్చిన వరదలతో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ప్రతి కాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో మోటార్ పైపులు, వ్యక్తిగత వాహనాలు కూడా వరదలో మునిగిపోయాయి. ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో ఆ కార్లు రేపు లేదా ఎల్లుండి బయటపడే అవకాశం ఉంది. విజయవాడ శివారులో ప్రాంతంలోనే బుడమేరు వాగు ఎక్కువగా పొంగింది. దీంతో శివారు ప్రాంతంలో ఉన్న కొన్ని కంపెనీలకు సంబంధించిన కార్ల షోరూంలన్నీ నీట మునిగాయి. సిటీలో చిన్న షోరూంలు కూడా ఉంటాయి. నగర శివారులో పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి. పెద్ద సంఖ్యలో కొత్త కార్లు ఉంటాయి. వందల సంఖ్యలో కార్లను గోడౌన్లలో ఉంచుతారు. అయితే ఇప్పుడు ఆ కొత్త కార్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. అనూహ్యంగా వచ్చిన వరద గోడౌన్లను ముంచెత్తింది. గత 3 రోజులుగా కొత్త కార్లని వరద నీటిలోనే నానుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో టాటా, హుండై, ఇతర కార్ల కంపెనీలకు సంబంధించిన గోడౌన్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూంలలో కూడా వరద నీరు చేరింది. సింగ్ నగర్, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు నీటిలో మునిగాయి. నేను ఊరే చేస్తున్నాను. ఇక కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లనే మునిగిపోయాయి. కార్ల గోడౌన్ కూడా వరద ముంచేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన విపత్తు ఇప్పటికి కూడా వదిలే పరిస్థితిలో కనబడట్లేదు. గత 3 రోజులు కూడా విలయతాండం చేసి విజయవాడ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగించిన ఆ వరద ఇప్పటికే చాలా మటుకు బిజినెస్ వ్యాపారస్తులు గాని, అలాగే చాలా మటుకు గృహాలు గాని అన్ని కూడా నాశనమైన పరిస్థితి అయితే ఉంది. తాజాగా వరద ఉధృతి పెరిగే కొద్దీ వరద ఉధృతి తాజాగా కూడా ఏదైతే విజయవాడ పట్టణ రోడ్డు పరిధిలోని కొన్ని కార్ల షోరూమ్ లోకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే సంపద కూడా మొత్తం సర్వనాశనమైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న కొన్ని కార్ల షోరూముల్లోకి వరద నీరు ప్రవేశించింది. కార్లన్నీ కూడా వరద ఉధృతికి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సెకండ్ హ్యాండ్ కొన్న కార్లు, ఇళ్ల ముందు ఉన్న కార్లు, ఇళ్ల ముందు ఉన్న ద్విచక్ర వాహనాలే వరద ఉధృతికి, వరద తాకిడికి గురైన నేపథ్యంలో అవన్నీ కార్లు స్టార్ట్ కాక, ద్విచక్ర వాహనాలు స్టార్ట్ కాక ప్రతి ఒక్కళ్ళు తోసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంకా తాజాగా ఉన్న ఆ కార్లు ఇప్పటికి కూడా అమ్ముడుపోని కార్లు షోరూముల్లో గానీ గోడౌన్లో గానీ ఉన్న కార్లు మొత్తం కూడా తడిసి మునిగిపోవడంతో ఒక్కసారిగా గోడౌన్ కి సంబంధించిన పరిస్థితి, ఓనర్లందరూ కూడా దిగాలు చెందుతున్న పరిస్థితి, వారికి కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వరద నీటికి సంబంధించి కూడా కార్లు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి అని చెప్పుకోవచ్చు. కార్లు కూడా వరద ముంచేసిందని కూడా చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా కూడా ఆ వరదలోనే ఆ కార్లన్నీ కూడా నానిపోతున్న పరిస్థితి ఉంది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతంలో ఉన్న ఆ గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కార్ల షోరూములన్నీ కూడా ఆ వరద తాకిడికి గురయ్యి పూర్తిగా నీడ మునిగిన పరిస్థితి ఉంది. విజయవాడ వచ్చిన వరదలతో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగిన నేపథ్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి కాలనీలో కూడా వరద నీరు చేరింది. ఆ మోటార్ పైపులు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. వ్యక్తిగత వాహనాలు వరదలో మునిగి దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఆ వరద నీరు తగ్గకపోవడంతో ఆ కార్లన్నీ కూడా రేపు అమ్ముడుపోతాయా లేదన్న పరిస్థితి ఉంది. రేపో మాపు మార్కెట్ లోకి వెళ్లి అమ్ముడుపోయి 4 రూపాయలు సంపాదించుకున్నామన్న యజమానులకి ఒక్కసారిగా ఎదురు దెబ్బ తగిలిందనుకోవచ్చు. విపత్తు రూపంలో వారిని కాటేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వరద విలయ తాండవంలో యజమాని నాశనం అవుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. వరద నీరు తగ్గకపోవడంతో కార్లన్నీ కూడా నీటి మునిగి అంతే ఉండటంతో కూడా కార్లన్నీ కూడా మునిగి పూర్తిగా లాస్ అయిన పరిస్థితి ఉంది. కొత్త కార్లు కావడంతో అమ్ముడుపోతాయా లేదన్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ రూరల్ ప్రాంతాల్లో ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క టాటా షోరూమ్ అయితే పూర్తిగా టాటా షోరూమ్ లో అయితే పూర్తి కార్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అలాగే ఆ టాటా షోరూమ్ కి కొద్ది దూరంలో ఉన్న హుండై
షోరూమ్ కి సంబంధించి కూడా కొంత మేరకు వరద ఉధృతి ఆ షోరూమ్ కి తగిలిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గోడౌన్ లో ఉన్న వందలాది కార్లు కూడా అన్ని నీట మునిగిన పరిస్థితిలో అవన్నీ కూడా పరిస్థితి రేపు 100% స్టార్ట్ అవ్వని పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా సర్వీసింగ్ పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఆ షోరూముల్లో వరద ఉధృతికి తాకిడి అయినప్పటికీ ఆ వరద ఉధృతి తాగిన నేపథ్యంలో అక్కడికి ఎవరైనా వెళ్లి కొంటారా లేదా అన్నది కూడా ఆ యజమాని బిక్కుమని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతంలోని బుడమేరు వాగు ఎక్కువగా ఉప్పొంగిందని చెప్పుకోవచ్చు. దీంతో శివారు ప్రాంతాలు మొత్తంలో ఉన్న కూడా ఆ కంపెనీలు మొత్తం కూడా కాల షోరూమ్లు అన్ని కూడా నీట మునిగాయి. ఆ సిటీలో చిన్న షోరూములతో సహా కూడా నగర శివార్లో ఉన్న పెద్ద గూడలు మొత్తం కూడా ఈ వరద ఉధృతి పాటికి నీటి పాలైన పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో కొత్త కార్లు ఉన్న నేపథ్యంలో ఆ వందల సంఖ్యలో కార్లు ఆ గోడల్లో ఉంచుతారు. ఉంచిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా వరదకి సర్వనాశనం అయ్యి నీటిలో మునిగిపోయిన పరిస్థితి. అయితే అనూహ్యంగా వచ్చిన గోడౌన్ని పూర్తిగా కూడా ఈ కార్ల గోడౌన్ని మొత్తాన్ని కూడా ముంచెత్తున్న పరిస్థితి ఉంది. అలాగే కార్ల ఆ గోడౌన్లతో పాటు విజయవాడ శివారు ప్రాంతం అవడంతో చాలా మటుకు వ్యాపారస్తులన్నీ కూడా దాదాపు ఆటోమొబైల్ షాపులు కానీ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన షోరూములు కానీ అలాగే ఏదైతే పంట వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కానీ అలాగే గృహ ఉపనాలకు సంబంధించి కానీ పెద్ద గూడెన్స్ మొత్తం కూడా విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉంటాయి. గన్నవరం నియోజకవర్గం స్టార్టింగ్ లో ఉంటాయి. ఇవన్నీ షోరూములు అన్ని కూడా ఆ గోడలు అన్ని కూడా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా వాటిల్లో నుంచి వరద నీరు బయటికి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. మరొక 24 గంటలు ఖచ్చితంగా ఈ వరద నీటిలోనే ఈ షోరూములు గాని ఈ గూడెంలన్నీ కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉంటది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని శివారు ప్రాంతాల్లో గాని టాటా హుండై ఇతర కార్ల కంపెనీలు అన్నిటికి సంబంధించి కూడా గోడౌన్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూమ్ లో కూడా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగనగర్, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాలలో అయితే వేల సంఖ్యలో ఆ కార్లు నీట మునిగాయి. ఒక పక్క సొంత కార్లు కావచ్చు, మరో పక్క షోరూమ్ లో ఉన్న కార్లు కావచ్చు. మొత్తంగా చూసుకుంటే మాత్రం విజయవాడ విలయ తాండవంలో విజయవాడ కృష్ణానది విలయ తాండవంలో కోట్లాది రూపాయలు ఒక కార్ల రూపంలోనే నష్టం వాటిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే విజయవాడ విలయ తాండవంలో వేల కోట్ల రూపాయలు ఆస్తి మాత్రం సర్వనాశనమైందని కూడా చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరం. నేను ఊరే తీస్తున్నాను. ఇక్కడ చెప్తున్నాను. పైకి ఎక్కాలి నేను చేస్తా చెప్పు చేస్తా. ఇట్రా కర్ణా. నేను ఊరే తీస్తున్నాను. ఇక్కడ చెప్తున్నాను. గట్టిగా పట్టుకో. పైకి ఎక్కాలి నేను చేస్తా.